హలో అండి, ఈ వృక్షం ఏంటో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. కదంబ వృక్షం మా యోగా సెంటర్ ముందునే ఉందండి. అయితే నిన్నటికి బాల్స్ లాగా ఎల్లో కలర్లో ఉన్న మొగ్గలు తెల్లారిసరికి మంచి సువాసనతో బాగా విచ్చుకున్నాయి అన్నమాట. పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చెట్టు అంతా. అయితే కదంబ పుష్పం చూడగానే మనకు అమ్మవారు గుర్తొస్తారు కదా. అమ్మవారు కూడా కదంబ వృక్షం కిందే ఉంటారట. పువ్వులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంత అద్భుతమైన పువ్వులు మన చేతితో మనం కోసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మాకైతే అందవు. మా ఫ్రెండ్ హైట్ బాగా 5'10" అలా ఉంటారు, పండుగారు కమలకుమారి, ఆవిడ అందించారనమాట. కొమ్మ పట్టుకుంటే మేము చక్కగా కోసుకున్నాం అందరం కూడా. చూసారా పువ్వు ఎంత బాగుందో, మంచి సువాసన వస్తుంది, మెత్తగా సుతిమెత్తగా ఉందన్నమాట. ఆ ఫ్లవర్కి పైన చిన్న చిన్న పెటల్స్ కింద ఉన్నాయండి వైట్గా. అవి 108 ఉంటాయంటండి ఒక ఫ్లవర్ మీద. నేనైతే లెక్క పెట్టలేదు, పెద్దవాళ్ళు చెప్తారు. అందువలన ఒక్క పువ్వుతో పూజ చేసినా 108 పువ్వులతో పూజ చేసిన ఫలితం వస్తుందట. కాబట్టి 32 పువ్వులు కావాలి, 108 పువ్వులు కావాలి అనుకోకుండా దొరికిన వాటితో చక్కగా పూజ చేసుకోండి. అందరికీ పంచండి. ఒక్క పువ్వు దొరికినా సరే సంతోషంగా పూజ చేసుకోండి అందరూ కూడా. మన పూర్వీకులు, ఋషులు, మునులు ఎవరైనా సరే దేనైనా సరే ఇది చాలా మంచిది అని చెప్పారంటే దాంట్లో మనకు పనికొచ్చే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని అర్థం అనమాట. అదే విధంగా ఈ కదంబ వృక్షం వేర్లు, బెరడు, ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు అన్నిట్లో కూడా పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయండి. మంచి సువాసనతో ఉండడం వల్ల పర్ఫ్యూమ్స్ లో కూడా వాడతారంటండి. విషపూరితమైన పాములు, తేలు, జెర్లు ఇలాంటివి కుట్టినప్పుడు జాండీస్కి మెడిసిన్గా బాగా పనికొస్తుందంట. ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందండి చెట్టు మొత్తం ఆకులతో. కాబట్టి ఇళ్ల దగ్గర, రోడ్ల పక్కన, మనకి ఖాళీ ప్లేసులు ఉన్న దగ్గర అందరం వేసుకుందాం. పువ్వులు కోసుకోవడమే కాదండి, మొక్కలు పెంచడం వలన కూడా మనకి పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.